సరే, యేసు త్వరలో రాబోతున్నాడు మాట చూసి ఆమెకి ఏదో అయిపోతా ఉంది. ఆమె హిందూ అంట, ఇంకా అందుకని ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదంట. సెక్యులర్ కంట్రీలో ఉన్నాం మనం. చదువు సంజలేని ఎదుగుండి ఇలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏమాత్రం చదువు ఉన్నా రాజ్యాంగ హక్కులు తెలిస్తే ఇలా మాట్లాడరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించే, ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. 1. మనస్సాక్షి స్వేచ్ఛ. మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా